యూట్యూబ్ ఛానల్ మాధవ్ మహేష్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ లాస్ చాలా అవుతుంది. దానికోసమని హెయిర్కి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి కరివేపాకు, మందారం పువ్వు రెక్కలు, మందారం పువ్వు, ఉల్లిపాయలు, మెంతులు, నల్ల నువ్వులు, ఆలివ్ ఆయిల్, 250 ml పారాషూట్ ఆయిల్. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇవి సరిపోతాయి. మనం కావాలంటే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు. మంచిది, హెయిర్కి గ్రోత్ మంచిగా ఉంటుంది. మేమైతే ఇప్పుడు ఈ క్వాంటిటీలో చేస్తున్నాం, అందుకనే ఎక్కువ తీసుకోవాలన్నమాట, కొద్దిగానే తీసుకున్నాం. మనం ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం. గిన్నెలో 250 ml ఆయిల్ వేసుకున్నాం మొత్తం కంప్లీట్గా. చలికాలం కాబట్టి గడ్డగా నేను వస్తలే. రాట్లేదా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మంచిగా హీట్ అవుతుంది ఆయిల్ కూడా. మనకి హెయిర్కి కూడా మంచిగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. కొంచెం మనకి హీట్ అయినట్టు అనిపించినాక ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. ఆలివ్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనకి. కొంచెం మనం హీట్ రావడానికి వదిలేద్దాం. మనకి ఇట్లా ఆయిల్ నుంచి హీట్ వస్తుంది, ఇట్లా వేపర్ లెక్క వస్తుంది. వేపర్ వచ్చినాక మనం అందులో మెంతులు యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్ మెంతులు, ఇంకా దాని తర్వాత 1/2 స్పూన్ నల్ల నువ్వులు, ఉల్లిపాయలు 1 కప్పు. మంచిగా అవి మరిగేటప్పుడు వేయాలి. మనకి ఇలా మంచిగా బాయిల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు ఆయిల్ వేపర్ పడి కెమెరా అంతా క్లియర్గా కనిపించలేదు. ఇప్పుడు మందారం పువ్వులు వేసుకున్నాం, మందారం ఆకులు, తర్వాతకి కరివేపాకు అన్నీ ఒకటి వేసుకొని కొంచెం ఉంచాలన్నమాట. అది మనం చేసేటప్పుడు ప్రాసెస్ మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు మనం పోయి సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ పెట్టద్దు స్టవ్ కూడా. మధ్యలో ఇట్లా కలుపుకోవాలన్నమాట. చిట్పట్ సౌండ్ వస్తుంది మొత్తం. మనం కలుపుతూనే ఉండాలి అప్పుడప్పుడు. మంచిగా బాయిల్ అవుతుంది. కొంచెం మనకు కలర్ చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూడండి. మొత్తం బ్లాక్ అయ్యేదాకా అవి ఫ్లవర్స్ మొత్తం అన్నీ బ్లాక్ అయ్యేదాకా వెయిట్ చేసుకోవాలన్నమాట. మనం వదిలేయద్దు అనమాట. అట్లా వదిలేస్తే అవి మొత్తం పోతుంది. మధ్యలో కలుపుకుంటేనే మనకు మంచిగా పువ్వులకు ఉన్నది మొత్తం ఆకులు అవన్నీ మంచిగా ఆయిల్కి పడతాయి అన్నమాట. One eternity later. Next morning. A few moments later. కంప్లీట్ బ్లాక్ అయిపోయిందిగా. అన్ని లీవ్స్ అన్నీ మెంతులతో సహా అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిసేపు చల్లగా ఆడడానికి పెడదాం. లెట్ ఇట్ కూల్. చూడండి ఫ్రెండ్స్, ఫ్యాన్ ఆన్ చేసినాం మొత్తం అదంతా చల్లగా కావడానికి. బ్లాక్ అయిపోయిన ఆయిల్ కూడా 2000 years later. మొత్తం ఆయిల్ అంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆకులన్నిటితోని ఫిల్టర్ చేసుకున్నాం అంటే ఆయిల్ని మనం మొత్తం ఆకులు ఫ్లవర్స్ అవన్నీ అయిపోయింది కదా నల్లగా, అవన్నీ ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆకులు పడేయద్దు, జస్ట్ తీసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని కూడా క్లాత్ వేసి ఫిల్టర్ చేసుకోవాలి మనము.
ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకున్నాక మన కన్సిస్టెన్సీ ఇట్లా వస్తుందన్నమాట. మంచిది, హెయిర్కి చాలా మంచిది ఈ ఆయిల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.